మాజీ సీఎండీలకు నోటీసులు. ప్రభాకర్ రావు, వెంకటనారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావుకు జారీ. ప్రభాకర్ రావు అంటే తెలుసుగా, ముసలోడు ఏడున్నాడో తెలియదు, ఇంతవరకు అతిగతి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచిన పోలే మీటింగ్కి. మరి రిజైన్ చేసిండా, చేస్తే ఆమోదించిర్రా ఏందన్నది ఇంతవరకు తెలియదు. మొత్తం విద్యుత్ వ్యవస్థని పూర్తి సంక్షోభంలోకి నెట్టిన దాంట్లో కేసీఆర్, ఈ ప్రభాకర్ రావే. కాళేశ్వరం ప్రాజెక్టులో పంపులు మునగడానికి, జెన్కో ద్వారా ఒక అరాచకాన్ని సృష్టించడానికి ప్రధానమైన కారకుడి ప్రభాకర్ రావు. ఈ తెలంగాణ జాతి సంపదని వేల కోట్ల రూపాయల దోపిడీలో కీలక భాగస్వామి ప్రభాకర్ రావు. రిటైర్డ్ అయిన ఆఫీసర్ని ఎప్పుడో 10 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన తెచ్చి ఆడ పెట్టుకొని ఇక ఆట ఆడిచ్చిండు. అయితే ఇది ఏంటి అంటే, ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం ఉన్నది కదా, ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం చేసుకుంది గవర్నమెంట్ గతంలో 2014లో ఈయన గెలిచిన తర్వాత. వద్దురనాయన అని చాలామంది మొత్తుకున్నారు, అయినా ముందుకే వెళ్ళిండు. ఇది పెద్ద స్కామ్ అని తేల్చింది. చివరికి ఇంకా దాదాపు ఒక 3,000 ఆ పైన కోట్లు ఛత్తీస్గఢ్కి మనం బకాయి ఉన్నాం. ఆ వార్త ఏందో చూద్దాం. విద్యుత్ సంస్థల ప్రస్తుత మాజీ డైరెక్టర్లు, సీఈలకు కూడా నోటీసులు ఇచ్చిందట. ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చిందట. ఎవరి అరవింద్ కుమార్? ఇప్పుడే కేటీఆర్ దగ్గర ఉండే ఈ అరవింద్ కుమారే. అదే ఆ కార్ రేసింగ్లో 53 కోట్లు అటు ట్రాన్స్ఫర్ చేసింది కదా, కేటీఆర్ చెప్పిండని. ఈ ఔటర్ రింగ్ రోడ్లో స్కామ్లో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు కదా, కీలక పాత్రధారిగా. సో ఆ అరవింద్ కుమారే ఆనాడు 2015-16 ఆ టైంలో ఇంధన శాఖ ఎనర్జీ స్పెషల్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగి ఉండే. సో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చిందట. ఛత్తీస్గఢ్ విద్యుత్, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్ణయాల్లో పాత్రపై వివరణ కోరిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. అధికారుల వంతు ముగిశాక ప్రజాప్రతినిధులకు పిలుపు. కేసీఆర్, జగదీష్ రెడ్డికి ఇచ్చే అవకాశం. సంబంధిత వ్యక్తుల అభిప్రాయ సేకరణకు నేడు బహిరంగ ప్రకటన. విద్యుత్ నిర్ణయాలపైన విచారణ వేగిరం. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఆ నిర్ణయాల్లో వారి పాత్రపైన రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. కాంపిటేటివ్ బిడ్డింగ్కు బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టం పైన న్యాయ విచారణ జరపడానికి పాట్నా హైకోర్టు రిటైర్డ్ సీజే ఎల్ నరసింహారెడ్డిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కమిషన్ నోటీసులు అందుకున్న వారిలో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీ కె వెంకటనారాయణ, ఏ గోపాలరావుతో పాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు ఉన్నట్టు సమాచారం. అలాగే నామినేషన్ల పైన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బిహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులతో పాటు ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందబోతున్నాయి. అలాగే ఈ వ్యవహారాల్లో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటనను సైతం కమిషన్ జారీ చేయబోతోంది. వారంతా స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించబోతున్నది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిచింది. వారికి కూడా న్యాయ విచారణలో భాగంగా తొలి దశలో ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులకు మాత్రమే నోటీసులు జారీ చేయాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అవసరమైతే వారిని కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలని పిలిచే అవకాశం కూడా ఉన్నది. వీరందరినీ విచారించిన అనంతరం లభించే సమాచారం ఆధారంగా తదుపరి దశలో కేసీఆర్కి, జగదీష్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుత మాజీ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు జారీ చేసి విచారిస్తామని ఇటీవల జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాకు తెలిపారు. 100 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించడంతో న్యాయ విచారణ ప్రక్రియను కమిషన్ వేగిరం చేసిందని, వారం రోజులుగా కసరత్తు చేసి బాధ్యులైన అధికారులను, మాజీ అధికారులను గుర్తించిందని జెన్కో వర్గాలు తెలిపాయి. ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖే కీలకం. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారబోతున్నదని, ఒప్పందాన్ని ఆమోదించరాదని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి లేఖ రాశారు. ఇది కొంత షాక్ గురై ఉంటారు మీరు. ఇది ఏంది, అరవింద్ కుమార్ ఏంది,
ఈ ఒప్పందం వద్దని లెటర్ రాయడం ఏంది? దొంగ కదా, మొత్తం స్కామ్లకు పాల్పడ్డారు కదా, మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే ఉంది అసలు కదా. అప్పుడు జెన్యూన్గా ఉండే మనోడు, అప్పుడు చాలా హానెస్ట్ ఆఫీసర్గా ఉండే ఎవరు, ఈ అరవింద్ కుమార్. 2016లో ఈ దుర్మార్గుల వాసన తగిలి ఏదో వాసన చూపించి ఇట్లా ఆగిరు, కథం, పెంట అయిపోయాడు. పెంట అంటే ఇక మామూలు పెంట కాదు, అంత దుర్వాసనతో కూడిన ఒక పదార్థంగా తయారైపోయింది ఇప్పుడు. ఇగో తర్వాత ఏమైంది, డిసెంబర్లో లేఖ రాసిండు. ఏది, ఛత్తీస్గఢ్ ఒప్పందం అవ్వగానే అరవింద్ కుమార్ ఏం చేసినప్పుడు ఆయన ఎనర్జీకి సెక్రటరీగా ఉండే, ఎనర్జీ మినిస్ట్రీకి, ఎనర్జీ డిపార్ట్మెంట్కి, రాష్ట్ర విద్యుత్ శాఖకి సెక్రటరీగా ఉండే, ముఖ్య కార్యదర్శిగా ఉండే. అదంతా ఒప్పందం చూసారా, ఇదేం ఒప్పందం, ఇది చెత్త కదా, ఇది చాలా ఇబ్బంది అవుతుంది కదా, రాష్ట్ర ఖజానాకి లాస్ అవుతుంది, పెద్ద గుదిబండగా మారుతుంది కదా, భవిష్యత్తులో అప్పుల పాలవుతాం కదా అని చెప్పి. చూడండి మీరు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరైతే రిజ్వీ ఉన్నారో ఆ ప్లేస్లో ఉండే ఎవరు, అరవింద్ కుమార్. ఇప్పుడు రిజ్వీని పెట్టింది కదా రేవంత్ రెడ్డి సెక్రటరీగా, ఆ ప్లేస్లో ఉన్న అరవింద్ కుమార్ లేఖ రాసిన ప్రభుత్వానికి, ఇది తప్పు, ఈ నిర్ణయం మీరు తీసుకోవడానికి వీల్లేదు అని. కేసీఆర్ కోపం వచ్చింది. కేసీఆర్ కోపం వచ్చి ఏం చేసిండు, దీంతో ఆగ్రహానికి గురైన నాటి ప్రభుత్వం ఆయన్ను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసింది. నేను వాళ్ళ గెస్ట్ హౌస్ చూసుకోపోని ఢిల్లీకి పంపించింది. ఏది ఉంటాయి కదా, తెలంగాణ భవన్, ఈ భవన్, ఆ భవన్ ఉంటాయి కదా, చలో అని అక్కడ పంపించేసింది. తాజాగా ఆయనకు సైతం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఆయన ఇవ్వబోతున్న వివరణ నాటి ప్రభుత్వంలోని పెద్దలకు, అధికారులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆనాడు హానెస్ట్ ఆఫీసర్గా ఉన్న అరవింద్ కుమార్ తీసుకున్న నిర్ణయము, కేసీఆర్ బదిలీ చేయడము, తర్వాత మరి ఏమైంది, ఆన్నే ఉండడా అంటే లేడు, కేటీఆర్ ఎంటర్ అయ్యిండు. కేటీఆర్ ఎంటర్ అయ్యి మంచిగా మాటలు కలిపి ఆ సోమేష్ కుమార్ వాడు వీడు అందరు కలిసి వాడిని పెంట చేసి పెట్టారు. మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చి ఇండస్ట్రీసు, కథా వ్యవహారం ఈ మున్సిపల్ దీంట్లో పెట్టిండు. ఇక ఇట్లుంటే కుదరదని ఆయన ఐఏఎస్ అంటే పైసలు దినుడే కావాలి అని కరప్షన్ ఈ యాక్టివిటీస్లో భాగస్వామి అయ్యిండు. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నది. ఆనాడు ఎంత హానెస్ట్గా రాసిండు అంటే, ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసరు 2016లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ లెటర్ రాసిన ప్రభుత్వానికి, ఇది తప్పు, ఇది చేయడానికి వీల్లేదని. అట్లాంటి ఆఫీసర్ని ఎట్లా చేసినారా నాయన మీరు? మీరు మునుగుతారో మునుగరో భవిష్యత్తులో తెలియదు, మీరు ఎట్లా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కానీ అధికారులని కూడా నిండా ముంచేసినారు కదా. ఆనాడు వచ్చిన వార్తలు మీకు ఒకసారి చూపిస్తా, మీరు చూడండి. ఇగో ఆనాడు నెత్తి నోరు మొత్తుకున్నారు. ఇగో తెలంగాణకు విద్యుత్ విఘాతం, ఛత్తీస్గఢ్ పీపీఏపై విద్యుత్ రంగ నిపుణుడు కె రఘు తీవ్ర అభ్యంతరం. తెలంగాణ జేఏసీ చైర్మన్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న రఘు గారు చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ఇది వద్దు అని. ఈఆర్సీ బహిరంగ విచారణలో ఆయన పాల్గొని మాట్లాడిండు. పీపీఏకు ఉండాల్సిన కనీస లక్షణాలు ఏవీ లేవని టీఎస్ ఈఆర్సీకి ఫిర్యాదు. ఛత్తీస్గఢ్కు లాభదాయకం, తెలంగాణకు నష్టదాయకం అవుతుంది, వద్దుర నాయన ఇది అని చెప్పారు. ఇక కొంతమంది ఇట్లా కేసీఆర్కి ఒత్తాసు పలికే ఈ బ్యాచ్ అంతా ఛత్తీస్గఢ్ విద్యుత్ పైన అనవసర రాద్ధాంతం చేస్తున్నారు, అట్లా ఇట్లా అని వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి, వీళ్ళు ఉన్న వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి. ఎవరో ఇంట్లో ఒక చిన్న పిల్లగాడు ఉన్నట్టు ఆయనకు రానట్టుంది, ఏది సరిపోలేదనో, ఇక నీకు కూడా ఇస్తే మళ్ళీ ఇజ్జత పోతుందరా నాయన అని ఎందుకో మొత్తానికి ఆపిరు. వీళ్ళంతా పదవులు కొట్టేసినారు. ఇప్పుడు ఆనాడు ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళంతా పదవులు కొట్టేసినారు. ఇగో అన్ని పేపర్స్లో ఇగో మీరు చూడండి, ఛత్తీస్గఢ్ విద్యుత్పై అపోహలు వద్దట. తెలంగాణ ఈఆర్సీ చైర్మన్కు సంఘం వివరణ. ఏడ సంఘం అంతా కేసీఆర్ పైసలు మింగి, రాష్ట్ర పైసలు మింగి ఈ అప్లికేషన్లు, కథా వ్యవహారం అంతా నడిపించారు. ఆనాడు అరవింద్ కుమార్ వార్త కూడా వచ్చింది, నేను మీకు చూపిస్తా. అరవింద్ కుమార్ వార్త ఇగో 2016లో వచ్చిన వార్త ఇది. ఛత్తీస్ విద్యుత్తో నష్టమే. ఈయన అరవింద్ కుమార్ తెలుసు కదా మీకు, ఎట్లాంటి ఆఫీసరు, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించింది ఆనాడు 2016లో ఈ అరవింద్ కుమార్ ఐఏఎస్గా ఉండి. స్పష్టం చేసిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ బదిలీకి ఒక రోజు ముందు ఈఆర్సీకి లేఖ రాసిన సీనియర్ ఐఏఎస్. రాష్ట్రానికి కలిగే నష్టాలపై లెక్కలతో సహా వివరణ. కాంపిటీటివ్ బిడ్డింగ్తో విద్యుత్ కొనుగోళ్లు మేలు అని సూచన. స్థిర ఛార్జీల రూపంలో 100 కోట్ల భారం పడే అవకాశం ఉందని వెల్లడి. బదిలీకి ఒక రోజు ముందు ఈ లేఖ రాయడంపై చర్చ, ప్రభుత్వానికి తెలియకుండానే లేఖ. అంటే ఇంకా మనకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, వాటిని వాడుకోకుండా ఈ ఛత్తీస్గఢ్ ఒప్పందం ఏంది, దీని వెనకాల ఏముందని లెటర్ రాసిండు. లెటర్ రాసిన పాపానికి తెల్లారి బదిలీ ట్రాన్స్ఫర్ చేసి పడేసి ఢిల్లీకి.
ఇక తర్వాత ఏమైందో ఈయన మనసు మారింది, కేటీఆర్ ఎంటర్ అయ్యిండు, తీసుకొచ్చి ఈడ పెట్టిండు, మొత్తం పెంట చేసి పెట్టిండు. ఇట్లా ఈ అంశంలో నోటీసులు ఇస్తున్నారట. ఇందులో కేసీఆర్ అండ్ జగదీష్ రెడ్డి ప్రధాన సూత్రధారులు. జగదీష్ రెడ్డి ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్లో ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్లు వ్యవస్థ అనేది ఉన్నది. దాదాపు 35,000 కోట్లకు సంబంధించిన పవర్ ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎక్కడ దామచ్చర్ల దగ్గర కడుతున్నారు. అది కూడా ఒక పెద్ద స్కామ్. ఇప్పుడు ఆ పవర్ తయారు చేయాలంటే ఒక యూనిట్ 8 నుంచి ఆ పైన రూపాయలు ఖర్చు అవుతుంది. దేనికి పనికిరాదు ఆ పవర్. 35,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిందే. ఈడ యాదాద్రి ఇది యాదాద్రి దామచ్చర్లలో కట్టింది, ఇది భద్రాద్రి మణుగూరు ఖమ్మం దగ్గర కట్టింది. ఈ పవర్ ప్రాజెక్టు పరిస్థితి కూడా అంతే. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిండు ప్రాజెక్టులు మొత్తం. మూలకు పడేసిన పనిముట్లు తీసుకొచ్చి ఇండియా బుల్స్ అనే కంపెనీ వాడు మొత్తం మూలకు పడేసి ఈ పవర్ ఉత్పత్తి చేయడం నా వల్ల అయితలేదు, ఇది ఎక్కువ ఖర్చు అవుతున్నది, ఈ దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాస్ట్ పెట్టి నేను పవర్ తయారు చేయాల్సి వస్తుందని వాడు మూలకు పడేసిండు. ఈయన కమిషన్లు కావాలి కదా, ఆ మూలకు పడేసిన పనిముట్లు ఎత్తుకొచ్చి వాళ్ళతో మాట్లాడుకొని ఈ మణుగూరు దగ్గర ఫిట్ చేయించిండు. మళ్ళీ అదో 30,000 కోట్ల పైన. పోలవరం కంప్లీట్ అయితే బ్యాక్ వాటర్తో ఆ ప్రాజెక్ట్ కనబడదు మనకు. అంత దుర్మార్గాలకు పాల్పడ్డారు వీళ్ళు. దాదాపు ఈ రెండు కలిపితే ఒక 60,000-70,000 కోట్ల రూపాయలు ఖతం చేశారు. ఇందులో జగదీష్ రెడ్డి ప్రధాన పాత్ర, విద్యుత్ మినిస్టర్గా. ప్రభాకర్ రావుది ప్రధాన పాత్ర. మరి వీళ్ళు విచారణ అంటున్నారు కానీ ఈ విచారణ ఏడు దాకపోద్దో అర్థమవుతలేదు. ఇంకా ప్రభాకర్ రావు అంటాడు ఏడున్న ముఖం చూద్దామని దొరుకుతలేడు. సో ప్రభుత్వం ఏం తేలుస్తుంది అన్నది చూడాలి రాబోయే రోజుల్లో. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇది ఒక వార్తగా ప్రజల్ని ఏదో మభ్యపెట్టడానికి మోసం చేయడానికి చేస్తే జనం ఏదో సైలెంట్గా ఊరుకున్నారని అనుకుంటే పొరపాటు.